వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదైంది. ఆయన పీఆర్ఓ మల్లికార్జునపై కూడా కేసు నమోదైంది. తిరుమల దర్శనం కోసం సిఫార్సుల లేఖల అమ్మకాలు భరత్ చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. గుంటూరు వాసుల నుంచి తోమాల సేవకు 3 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. తిరుమల సిఫార్సు లేఖల అమ్మకంపై టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. దీంతో భరత్ పై అరండల్పేట్ స్టేషన్లో కేసు నమోదైంది. గత ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయారు భరత్. మాకేమాత్రం పరిచయం లేదు. ఎప్పుడు కనీసం ఈ వ్యక్తిని చూసిన పరిస్థితి కూడా లేదు. అతని పిఆర్ఓ అంటూ మా స్నేహితులు బంధువుల దగ్గరకు వచ్చి సుమారుగా 2.5 లక్షల పైగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకొని మీకు తోమాల సేవని ఆర్జిత సేవగా కల్పిస్తామని చెప్పి ఈ వైసీపీ వ్యక్తులు ఎంత బరితెగిస్తున్నారో కూడా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో భరత్ ఏం చెప్పబోతాడో కూడా నేను ముందుగా మీకు చెప్తున్నాను. ఆ పిఆర్ఓ ఎవడో నాకు తెలీదు, అతనికి నాకేం సంబంధం లేదు, నన్ను సిఫార్సు లేక అడిగితే ఇచ్చానని చెప్తాడు. మేము గుంటూరులో నివాసం ఉంటాం, ఆయనేమో కుప్పంలో నివాసం ఉంటాడు. కనీసం ఈ రోజుకి అతన్ని చూసిన పరిస్థితి లేదు. మాకు ఏ రకంగా సిఫార్సు లేఖలు ఇస్తాడో ఆ లేఖ చూసిన తర్వాత షాక్ అయిన పరిస్థితి మేము. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు నమోదైంది. ఆయన పీఆర్ఓ మల్లికార్జునపై కూడా కేసు నమోదైంది. ఈ కేసు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఏంటి అప్డేట్స్? శంకరి, కుప్పంకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్ తో పాటు అతని పీఆర్ఓగా తిరుమలలో పనిచేస్తున్న మల్లికార్జున వ్యక్తిపై గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తిరుమల దర్శనాల సిఫార్సు లేఖలను బహిరంగ మార్కెట్ లో విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారంటూ కూడా గుంటూరు చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత చిట్టిబాబు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో గత రాత్రి ఫిర్యాదు చేయడం జరిగింది. చిట్టిబాబుతో పాటు తమ కుటుంబ సభ్యులు తిరుమల దర్శనం చేసుకునేందుకు తోమాల సేవ దర్శనం ఇప్పిస్తామంటూ 3 లక్షల రూపాయల నగదును కూడా తీసుకొని చివరికి దర్శనం వేరే దర్శనం మారుస్తున్నామంటూ కూడా చెప్పి వారిని మోసం చేశారంటూ కూడా చిట్టిబాబు నిన్న అరండల్పేట పోలీసు తమ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఎమ్మెల్సీ భరత్ గత ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబుపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుతం ఎమ్మెల్సీ నేపథ్యంలో ఆయన తిరుమల సిఫారసు లేఖలను బహిరంగ మార్కెట్ లో విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారంటానికి ఒక నిదర్శనంగా మారింది. తన వద్ద 3 లక్షల రూపాయలు తీసుకున్న భరత్ పిఆర్ఓ ఇంకా ఎంతమంది వద్ద రోజుకి ఎన్ని తిరుమల లేఖలను అమ్ముతున్నారో పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. తిరుమలలో ఇప్పటికే ప్రక్షాళన ప్రారంభించామని చెప్తున్న ప్రభుత్వం ఇంకా వైసీపీ నేతలు విచ్చలవేడిగా ఈ సిఫారసు లేఖలు అమ్ముతున్నా కూడా ఎందుకు తాత్సారంగా ఉన్నారంటూ కూడా టీడీపీ నేత చిట్టిబాబు తమ ఫిర్యాదులు పేర్కొన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ భరత్ అతని పీఆర్ఓ మల్లికార్జున ఇద్దరిపై కూడా అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కూడా పోలీసులు స్పష్టం చేశారు.